హాయ్ గైస్, అందరూ బాగున్నారని అనుకున్నా. వెల్కమ్ టు మై ఛానల్ గైస్, ప్రిన్సెస్ గాయత్రి. ఈరోజైతే మేమైతే మినీ కిచెన్స్లో అయితే మేము బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాము. నాతో పాటు మీరు కూడా రెసిపీ చూసేయండి. ఇదిగోండి, ఇదే గాయస్. ఇప్పుడైతే అన్నం అయితే ఉడుకుతుంది. ఇదిగోండి, చూసారా? ఇలా అయితే బెండకాయ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరైతే నాతో పాటు అయితే రెసిపీ అయితే చూడండి. ఫస్ట్ అయితే నేనైతే బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తాను. ఇలానే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే అన్నం అయిపోగానే కూర అయితే వండాలి. చిన్న బెండకాయ తీసుకున్నాను నేను. మూత పెట్టలా. ఓకే, బెండకాయలు అయితే కట్ చేసేసాను. ఇప్పుడైతే మేము అయితే అది పెట్టాము. దీని మీద రైస్ పెట్టి పైన కూర ఉండొచ్చేమో అడుగుతాము. మమ్మీ, ఇప్పుడు అన్నం పెట్టాము, దానిపైన ఒక గిన్నె పెట్టి దాని మీద కూర వండమా? వండచ్చా? ఉడికిద్దా? ఉడకదంట గాయ్స్. అన్ఫార్చునేట్లీ అయితే ఆరిపోయింది. అయితే చేయాలి. ఇదిగోండి, అన్నయ్య హాయ్ చెప్పు. ఓ వ్యాక్సే కరిగిపోయింది అన్నయ్య, హాయ్ చెప్పు. వ్యాక్స్ అయితే కరిగిపోయింది. ఇప్పుడైతే అన్నం అయితే లేదు. ఇప్పుడు ఏం చేస్తాము అంటే, నేను ఇంకో కొద్దిగా వ్యాక్స్ ఉంది, అది పెట్టి ట్రై చేద్దాము. ఓకే, ట్రై చేస్తే ఓకే, రాకపోతే ఇంకా బెండకాయలు కూడా కట్ చేసింది, వేస్ట్ అయిపోతుంది. ఇదిగోండి, బెండకాయలు అయితే కట్ చేశాను. ఇది వేస్ట్. ఇంకోండి ఇంగ్రీడియంట్స్ మీకు కావాల్సినవి ఇవి ఏంటివి అంటే చిల్లీ పౌడర్, టర్మరిక్, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, ఇంకా లేడీస్ ఫింగర్ ముక్కలు. ఇంకోండి ఆరిపోయింది, దానికోసం చేస్తున్నాడు. ఇప్పుడైతే ఇంకో వ్యాక్స్ అయితే చేస్తాము. అది పార్ట్ 2లో వచ్చింది, అది చూడండి. ఓకేనా? బాయ్ బాయ్.